ఇంగ్లీష్లో టైం అని, మనం అనేక విధాలుగా మనం దాన్ని పిలుస్తుంటాం. దాన్ని కొలవడానికి కూడా దానికి మనం పేర్లు పెట్టుకున్నాం. సెకండ్స్ అనేసి, మినిట్స్ అనేసి, నిమిషాలు అనేసి, అదేవిధంగా గంటలు అవర్స్ అనేసి, అదేవిధంగా రోజులు దినాలు డేస్ అనేసి, అలాగే వారాలు ఇంగ్లీష్లో వీక్స్, అలాగే ఇయర్ సంవత్సరం. ఇటు విధంగా సమయాన్ని మనం కొలుస్తున్నాం. అలాగే కొన్ని సంవత్సరాలు, గడిచిన సంవత్సరాలు, ఇవన్నీ కూడా మనం సమయానికి మనం పెట్టుకున్న పేర్లు మాట. అయితే ఈ యొక్క సమయంలో మనం ఇవన్నిటిని కూడా సమయాన్ని మనం చాలా చక్కగా మనకి అవి తెలియడానికి చక్కగా వాచెస్ కానీ, అలాగే డేట్లో తెలిసిన క్యాలెండర్స్ కానీ మనం ఉపయోగిస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా మనకి ఇచ్చింది దేని బట్టి ఇచ్చారు? అసలు దేనికి సమయాన్ని మనకి దేవుడు తెలియజేస్తున్నాడు అంటే మనంగా ఇవన్నీ తయారు చేసుకున్నామంటే అది కుదరని పని. దేవుడే ఆ యొక్క కాలాలని కానీ సమయాలను కానీ మనకి నిర్ణయించి ఇచ్చాడు అన్నమాట. ఎందుకంటే మొట్టమొదటిగా మనం బైబిల్లో చూసుకుంటే ఆదికాండంలోనే అక్కడ కాలాలని సమయాలని వేరుపరచుటకు మనకి ఏటిచ్చాడు? సూర్య చంద్రుల్ని నక్షత్రాలని మనకి సృజింపజేశాడు అన్నమాట. దేని నిమిత్తం? మనం ఆ యొక్క సమయాన్ని అట్లా తెలుసుకోవడానికి, వాటిని మనం తెలుసుకోవడానికి ఇచ్చిన దాన్ని బట్టి అసలు ఈ సమయాన్ని తనకి ఎందుకు దేవుడు తెలియజేయడానికి ఇచ్చాడు? ఏమైనా ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? సమయాన్ని మనం లెక్కించడానికి ఏంటి కారణం ఏముంది? దేవుడు ఎందుకు మనకి ఆ సమయాన్ని ఇచ్చాడు అంటే కేవలము ఆయన మహింపరచుటకు మనం ఎంత సమయాన్ని దేవునికి వినియోగిస్తున్నాం అన్నదే కాదు. మన ఆయుష్ కాలము మొట్టమొదటి నుండి ఆదికాండం చూసుకొస్తుంటే ఆదికాండం చదివినప్పుడు ఒక్కొక్కరు అనేక సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు బతికిన మనుషులు మనం చూస్తున్నాం. మన దాకా వచ్చినప్పటికీ అది 60, 70, మహా అయితే 80, ఇంకా అలాగైతే ఒక 100 మధ్యకాలంలో చూడటం చాలా కష్టం అయిపోయింది. అంటే దీన్ని బట్టి అంటే దేవునికి ఇచ్చే సమయాన్ని మనము మెల్లమెల్లగా అన్నది మన ఆయుష్ను కూడా మనం తగ్గించుకున్నాం. దేని బట్టి అంటే ఆ ఇచ్చే సమయాన్ని మనం తిరిగి వారికి ఇవ్వలేమన్నమాట. నరుని ఆయుష్ ఏ పాటిది అంటే కాలం అంటే మనం ఆయుష్ను కూడా కాలం చూస్తున్నాం అన్నమాట. అంటే మనం నీకు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నావు, నీ ఆయుష్ ఎంత అని దాన్ని కూడా మనం ఏం చూస్తున్నాం అంటే సమయంలోనే చూస్తున్నాం. మరి ఇంత సమయాన్ని మనం దేవుడు మనకు చెప్తున్నా, మనం తెలుసుకోవడానికి ఇన్ని పరికరాలు ఉపయోగించుకుంటున్నా, మనం దేవునికి మనం సమయాన్ని అన్నది వినియోగించడానికి చాలా కష్టమైన సమయం అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే మన బిజీ లైఫ్లోని మన జీవనాన్ని గడపడానికి వాడుకునే సమయాన్ని మనం ఎక్కువగా వినియోగించుకొని దేవునికి ఇచ్చే సమయాన్ని మనం ఇవ్వడానికి మనం చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నమాట. కాబట్టి మనం ఏ విధంగా కాలాన్ని మనం వినియోగించుకోవాలి, ఆ కాలాన్ని మనం వినియోగించుకుంటే ఏంటి పరిస్థితి, ఆ కాలాన్ని మనం వినియోగించుకుంటే దేవుడు మన పట్ల నిర్ణయించిన ఈ కాలాన్ని మనం ఎంచుకుంటే మనకేంటి అనేది మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం తెలుసుకుందాం అన్నమాట. రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసుకుంటే రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఏంటంటే మరియు మీరు కాలము నెరిగి, ఇక్కడ అందరికి కూడా సమయం తెలుసా తెలియదండి? కాలం తెలుసు కదా, టైం తెలుసు కదా, ప్రతిదీ కూడా మనకి ఆల్రెడీ ముందుగా చెప్పిన విధానం బట్టి అందరికీ తెలిసిన విషయమే. మరి టైం ఎంత అయింది కనుక అంటే ఈ వాచ్ని చూసేస్తాం, లేదా మన మొబైల్లో ఉన్న టైంని చూసేస్తాం, అది గోడకని గడియారాన్ని చూసేస్తాం. ఒకవేళ అంతకే తెలియకపోతే చాలామంది సూర్యచంద్రులు చూసి కూడా టైం చెప్పేవారు కూడా అప్పట్లో ఉండేవారు. ఇప్పట్లో చాలా తక్కువ అనుకుంటా. నడినెత్తి మీదకి వస్తే 12 అయిపోయింది, 1 గంట అయిపోయిందని చెప్పే స్థాయిలో ఉండేవారు. అంటే కాలం, సమయం, రోజులు, గడియ అన్నీ కూడా సంవత్సరాలన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. అందుకే వారు చెప్తున్నారు మరియు మీరు కాలము నెరిగి. కాలం నెరక్కంటే ఎవరు ఉండరు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా కాలము, సమయం అన్నది వారందరికీ తెలిసిన విషయం. అందుకే అక్కడ అంటున్నారు చూడండి, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొనమంటున్నాడు అనమాట. నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని
ఏం చేయాలంటే కాలం దేంట్లో నిద్ర మేలుకోమంటున్నాడు? ఉదయం రాత్రి పడుకుని ఉదయం లేచి నిద్ర మేలుకోమంటున్నాడా? లేదా మధ్యాహ్నం పడుకున్న తర్వాత లేచి నిద్ర మేలుకోమంటున్నాడా? కాదు, దానికోసం కాదు, మన ఆత్మీయ జీవితానికి నిద్ర మేలుకోమంటున్నాడు అన్నమాట. మనం కాలం నెరిగే మన సమయాన్ని వృధా చేస్తున్నాం, మన సమయాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. సమయం అన్నది మనకి చాలా తక్కువ ఉన్నది. ఎందుకంటే దేవుని దృష్టిలో ఏంటంటే 1000 దినములు ఒక దినము అనేసి బైబిల్ వాక్యంలో ఉంది. అంటే మన కాలం ఎంత చిన్నదిగా ఉంది దేవుని దృష్టిలో. మనం అనుకుంటాం 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికేస్తాం కదా, చాలా సంవత్సరాలు బతికేస్తాం కదా, ఈ ఒక బుధవారం రాకపోతే ఒక బుధవారం వచ్చేస్తాం కదా, ఈ ఆదివారం రాకపోతే నెక్స్ట్ ఆదివారం వచ్చేస్తాం కదా, ఈ ఉదయకాలం ప్రార్థన చేయకపోతే మనం మధ్యకాలం ప్రార్థన చేస్తాం కదా. మనం కాల్కులేట్ చేసుకుంటాం, కానీ దేవుని విషయంలో అది చెల్లదు. అక్కడ ఏం చెప్తున్నారు? నిద్ర మేలుకోమంటారు. నిద్ర మేలుకొని తెలుసుకోవాలి. మనం సమయం లేదు మనకి. యేసుప్రభువు రెండో రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఈ యొక్క సృష్టి అంతా ఎప్పుడు నాశనం అయిపోతుందో తెలియదు. కాబట్టి మనం నిద్ర మేలుకొని మన ఆత్మీయ స్థితిని మనం అక్కడ చూసుకోవాలన్నమాట. అలాగ చేయుడి, తెలుసుకొని అలాగ చేయమని. ఎలాగా? మన విశ్వాసం ఏంటంటే మన బాప్తిజం తీసుకున్నాం, రక్షణలోకి వచ్చామని అనుకున్న కంటే మరి ఎక్కువ రక్షణ మనకు కలగలిగాయన్నమాట. ఎందుకంటే మన రక్షణలో ఉన్నా సరే మనం యొక్క జీవితాలని మనం సరిగా కొనసాగించలేకపోతున్నాం. మనం విశ్వాసం అయినప్పుడు కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. ఎగ్జాంపుల్ మోషే గారిని తీసుకోండి. చాలా నడిపించాడు, చాలా సేవ చేశాడు, చాలా పరిచయం చేశాడు. తను చేసిన దేవుని మాట దాటడం వల్ల తనకు కానాను దేశాన్ని చూడలేకపోయాడు అన్నమాట. మోషే దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు, సాత్వికుడు. మోషే గారు సాత్వికుడు. అటువంటి వ్యక్తి మనం ఏ పాటి వారు? అటువంటి వ్యక్తికే దేవుని మాటకి వ్యతిరేకంగా నువ్వు బండతో మాట్లాడంటే దాను కర్రతో కొట్టేవేశాడు. అలాంటి వ్యక్తిని దేవుడే సర్టిఫికెట్ ఇచ్చి దేవుడే ఏర్పరచుకున్న ఒక వ్యక్తిని కానాన్ని చూడకంట ఆపివేశాడు. అలాంటిది మనకి ఏదో బాప్తిజం తీసుకున్నాం కదా, ఇంకా మనం పరలోకరాజు వెళ్ళిపోతాం, ఎలా విభూతిగా వెళ్ళిపోతాం, ఏం చేసినా బతికిపోతాం అనుకొని మనం అనుకుంటే అది చాలా పొరపాటు మాట. దేవుడు ఎవరిని కూడా ఏది కూడా తను దాచుకోలేదు, అంతా ట్రాన్స్పరెంట్గా చెప్పాడు అనమాట. అయ్యో మోసే నా మాట విన్నాడు, నేను కనిపించినప్పుడు చెప్పులు ఇప్పాడు, 40 సంవత్సరాలు నేను అరణ్యంలో అందరినీ మోసుకెళ్ళి వేసాడు, నేను చెప్పినట్టు చాలా విషయాలు చేసాడు, చిన్న విషయమే కదా అని వదలలేదు. అది మనకు చెప్పకుండా కూడా దాయలేదు. ఎందుకంటే మనం అనుకుంటాం మన పని చేసుకుంటా ఈ పరిచయం ఇచ్చే సరిపోద్ది, ఈరోజు ప్రార్థన చేస్తే సరిపోద్ది, ఈ యొక్క ఆదివారం వస్తే సరిపోద్ది అని మనం అనుకుంటాం. అలా అనుకోకూడదనేసే దేవుడు అక్కడ ప్రత్యేకంగా రాయించాడు. అటువంటి మోసే వ్యక్తి అనే వ్యక్తినే ప్రత్యేకంగా రాయించాడు. దావీదు మహారాజు అతను చిన్నప్పటి నుండే అభిషేకించే ఇశ్రాయేల్ ప్రజలకు రాజు అయి ఉండి కూడా తను చేసిన తప్పుని ట్రాన్స్పరెంట్గా అక్కడ చూపించాడు బైబిల్లోనే. అంటే ఇక్కడ గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప భక్తులనే తను బైబిల్లో మనకు చూపించాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే కాలము నెరిగి మీరు నిద్ర మేలుకొన్న సమయము వచ్చి ఉన్నది. విశ్వాసం అయినప్పటికంటే బాప్తిసం మనం తీసుకున్నప్పటికంటే మన యొక్క మరి ఎక్కువ రక్షణ మనం కలుగు చేసుకోవాల్సిన అవసరం ఉందనేసి మనకి తెలియజేస్తారు అన్నమాట. అలాగే ఎఫెసీ పత్రిక 5:15-16 వచనంలో మరి కాలాన్ని ఎరిగిన మనము ఏం చేయాలి? దినములు చెడ్డవి కనుక. దినములు చెడ్డవి. దినములు అంటే సమయము, టైము, కాలము. మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోమంటున్నారు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దినములు చెడ్డవి కనుక. దినములు చెడ్డవుతాయండి. అలా దినములు చెడ్డవైతే మనం ఎక్కడికి రేపటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. దినములు చెడ్డవి కాదు, మన బ్రతుకులే చెడ్డవి. ఎందుకంటే దేవునికి దూరముగా వెళ్తున్నాం కాబట్టి. ఒక దేవునికి దూరంగా వెళ్తే ఏటవుద్ది? అక్కడ మనము పాప జీవితానికి దగ్గర అవుతాం అన్నమాట. దగ్గర అవుతే ఏటవుద్ది? మనకు ఆర్థిక పరిస్థితి బాగోకపోవచ్చు, మన ఆరోగ్య పరిస్థితి బాగోకపోవచ్చు, అనేకమైన సమస్యల్లో మనము చుట్టుకుంటాం. అప్పుడు ఏటవుద్ది? నాకు రోజులు బాగలేదు అది మన దినవల్లే రోజులు మనం తప్పుపడతాం. దేవుడు ఏంచి 6 దినాలు సృష్టి చేసి ఇది మంచిదని చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? దినములు చెడ్డవని మనం అనుకుంటున్నాం.
దినములు చెడ్డవి కాదు, మన ఆలోచనలు చెడ్డవి, మన బిహేవియర్ చెడ్డవి, మన దేవునికి దూరంగా జరగడం అనేది చెడ్డవి మాట. కాబట్టి దినములు చెడ్డవి కనుక అంటే అక్కడ మనం తీసుకోవాల్సిన దినములు కాదు, మన తిథిని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి మనం సమయాన్ని పోనీయకూడదు. దేవుడు మనకు ఒక రోజు ఇచ్చిన సమయాన్ని దేవునికి ఏ విధంగా మనం దాన్ని మళ్ళా తిరిగి ఎంత సమయాన్ని మనం దేవునికి ఇస్తున్నాం అన్నదే మన యొక్క ముఖ్య ఉద్దేశం. అక్కడ దినములు చెడ్డం కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక. అజ్ఞానుల వలె అంటే ఏంటి? ఏదో టీవీ చూడడం, మొబైల్ చూడడం, లేకపోతే లోకానుసరమైన మన యొక్క పాపానుసరమైన అవసరాలకు కానీ వాటికి తిరగడం, ఇలాంటివన్నింటిలో కూడా అజ్ఞానులు చేస్తారని చెప్పబడుతుంది అనమాట. జ్ఞానులు వాడు నడుచుకున్నట్లు. ఎందుకంటే మనం బాప్తిని తీసుకున్నాం, తెలియకుండా తీసుకోలేదు కదా. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు, ఆయన మనం మహిమపరచాలి, ఆయన మనం సృష్టించాడు, మన పాపాల నిమిత్తమే ఆయన మరణించి తిరిగి లేచాడు, తిరిగి ఆయన మన కోసం వస్తాడు, ఆయన మనల్ని తీసుకెళ్లాలంటే పరిశుద్ధులుగా మనం ఈ భూలోకంలో జీవించాలి అనే జ్ఞానం అందరికీ ఉంది. అంతే కదండి, జ్ఞానుల వలె నడుచుకోనట్లు ప్రభు యొక్క చిత్తాన్ని మనల్ని గ్రహించమంటున్నాడు అన్నమాట. ఇదే కదా ప్రభు యొక్క చిత్తం. ఆయన తిరిగి వస్తాడు, మనల్ని తీసుకెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధులు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని ఆయన పిలిస్తే, మనం అంతా కూడా కాలాన్ని, దినాల్ని, వీటన్నిటిని కూడా లెక్కలు వేసుకొని మనం ఇష్టానుసారంగా కూడా మనం ఆయనకి ఆ సమయాన్ని, కాలాన్ని మనము సమర్పించుకోలేకపోతున్నాం అన్నమాట. ఆయన చిత్తాన్ని, దేవుడిని మహింపరచుట ఆయన చిత్తము, మన పరిశుద్ధంగా ఉండటం ఆయన చిత్తము. ఆయన ఏదైతే చెప్పాడో ఆ దాని ప్రకారమే మనం నడుచడం ఆయన చిత్తము. ఆయన చిత్తాన్ని చెప్పాడు, మనం ఏం చెప్తాం అంటే మనం చేసింది దేవునికి వదిలేస్తామట. ఇది దేవునికి అప్పచెప్పానండి, ఇది దేవుని చిత్తమేంటి అంటే ఎప్పుడు కూడా దేవుడు చెప్పట్లేదు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే ఆయన చిత్తము. ఆ చిత్తాన్ని మనం చెయ్యాలా, ప్రార్థన చెయ్యాలా, దేవుని మహింపరచాలా, వాక్యాన్ని వినాలా. వినడం వల్ల విశ్వాసం వస్తుంది. వాక్యం చెప్తున్నారు, వాక్యాన్ని వినాలా, దాన్ని విన్న వాక్యాన్ని ధ్యానించాలి, దాన్ని ధ్యానించి మనం పరిశోధించి మనం తెలుసుకున్న దాన్ని ఇతరులకు చెప్పాలి. అది యొక్క దేవుని చిత్తం. ఆదివారం దినాన ప్రతి ఒక్కరు ఆరాధనకి రావాలా. సంఘ సహవాసంలో కూడక మానకంటన కొందరు మానుకున్నట్లుగా మీరు మానుకోకనే చెప్పినట్లుగా మనం మానుకోకుండా ప్రతి విషయంలో మనం పాల్గొన్నట్లు మనం ఉండాలి. అది దేవుని చిత్తం. ఇవన్నీ కూడా దేవుడు ఆల్రెడీ వాక్యంలో మనం చెప్తూనే ఉన్నాడు. ఆదివారం దినాన్ని మన ఆరాధనకు వచ్చి ప్రతి ఆదివారం కూడా రొట్టె విరవాలి, కానుకలు సమర్పించాలి, ఆయన ఆరాధించాలి, ఆరాధనలో 5 అంశాలు ఉండాలి. ఇదన్నీ యొక్క దేవుని యొక్క చిత్తం. ఈ దేవుని చిత్తాన్ని వదిలేసి ఆదివారం ఆరాధనలో ఒక నెలే మనం రొట్టె విరుస్తాం, లేకపోతే డిసెంబర్ నెలలో క్రిస్మస్ రోజే రొట్టె విరుస్తాం అనే అనేకమైన వివిధమైన బోధలకు పోయి వాక్యానుసారంగా ఆయన చిత్తం కాకుండా మేము చేసిందే మా చిత్తం అనుకుని నడుచుకెళ్ళిపోతే, ఆయన చిత్తం ఆయన ఆల్రెడీ ఇక్కడ మనకి వాక్యంలో అనేక చెప్పాడు అన్నమాట. సమయం ఆదివారము, కాలం ఆదివారం దినాన ఆరాధనకి రావాలి. కొందరు మానుకుని వచ్చినట్లుగా మీరు మానుకోకండి. సంఘం ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు ఆ సమయానికి, ఆ కాలానికి మీరు రావాలి. మనకు అంశం అదే కదా ఈరోజు, కాలాన్ని, సమయాన్ని మనం వినియోగించుకోవాలి. ఆయన చెప్పిన విధంగానే మనం నడవాలి. ఆదివారం దిన 5 అంశాలు ఉన్నాయో మనం చూసుకోవాలి. ఎక్కడికైతే వెళ్ళిపోతాం ఆ సమయాన్ని అక్కడ వినియోగించేస్తాం అంటే ఆ సమయాన్ని దేవుడు పోలేదు. అక్కడ దేవుడు ఎక్కడ సమయాన్ని ఇచ్చాడు? ఎక్కడైతే సత్య ఆరాధన జరుగుతుందో ఆ సమయంలోనే అక్కడ మనం ఉండాలి, ఆ కాలంలో మనం ఉండాలనేసి దేవుడు అక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. ఆయన చిత్తం మనకి ఆల్రెడీ బైబిల్లో ఇచ్చాడు. మనం ఏది పడితే చేసి ఆయన చిత్తం అంటే అది కరెక్ట్ కాదు. దానికి మనం లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది అన్నమాట. దానికి మనం మోసే వలె ఆ బయటనే ఉండిపోవాల్సి వస్తుందేమో. దావీదు వలె దీవెనలు అక్కడితో ఆగిపోతే ఉండిపోతుంది. ఒకవేళ మారు మనసు పొంది మనం ముందుకు పోతే దేవుడు ఆశీర్వదిస్తాడు, తనతో నడిపిస్తాడు. లేకపోతే మనకి జరిగిపోతుంది, అంతా బాగా జరిగిపోద్ది. కానీ సరైన సమయం మనకు వచ్చేటప్పటికి ఒక దినం ఉంది, తీర్పు దినం ఉంది. అప్పుడు వచ్చేటప్పటికి అప్పుడు చెప్తాడు అన్నమాట. ఏం చెప్తాడు? నువ్వు పక్కెళ్ళిపో అంటే అప్పుడు అంటాం, ప్రభువా ప్రభువా నీ నామం మేము దెయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ చిత్త ప్రకారం మేము ప్రార్థన చేస్తాం కదా, నీ చిత్త ప్రకారం మేము ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతున్నాం కదా, నీ చిత్త ప్రకారం సంఘ ప్రార్థనలు చేసేస్తున్నాం కదా అంటే, బాబు నువ్వు బైబిల్ సరిగా చదవలేదేమో అనేసి మనకు చూపిస్తాడు అన్నమాట. నేను చిత్తని చూపించాను, నువ్వేదో అనుకొని నేను చెప్పాను అనుకొని నువ్వు చేసుకెళ్ళిపోతే, ట్రాఫిక్ ఉంది, లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళాలి, రైట్ సైడ్ వచ్చి ఎలాగైనా వద్దా, ఆ రోడ్డు ఉంది కదా బాబు అంటే ఒప్పుకుంటారా?
మధ్యలో యాక్సిడెంట్ అవ్వచ్చు, ట్రాఫిక్ కానిస్టేబుల్ మనం దొరికివచ్చు, పోలీస్ స్టేషన్లో మనకి పెట్టేస్తారు. రూల్స్ అనేవి ఆల్రెడీ బైబిల్లో మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. వాటిని చదివి మనం గ్రహించి దాని ప్రకారం మనం వెళ్ళాలి. ఏదైనా ఆయన చిత్తమేనండి, ఏదైనా దేవుడేనండి, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, అది నాకు మనసులో ఉంది, దేవునికి నాకు సంబంధించింది, దేనికి సంబంధించిన ఆల్రెడీ బైబిల్లో మనకి ఇచ్చిన మాట. కాలానికి మనం, సమయాలకి మనం దేవుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 17:4 మరి ఈ సమయాన్ని, కాలాన్ని మనం ఏ విధంగా మనం వినియోగించుకోవాలంటే విషయంలోకి వెళ్తే, యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుని. యేసుప్రభు వారిని భూమి మీద పంపించినప్పుడు యేసుప్రభు వారు తన తండ్రికి చెప్తున్నారు, నువ్వు నన్ను పంపించిన పని పూర్తి చేశాను, పూర్తి చేశాను. మనం ఏదైతే సంకల్పం ద్వారా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడో నేను చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని దేవుడు తనకిచ్చిన, యేసుప్రభు వారికి ఇచ్చిన సమయాన్ని మళ్ళా దేవుడికి అప్పగించి నేను ఈ పని చేశాను. మరి దేవుడు మనకిచ్చిన పని మనం చేస్తున్నామా లేదా? మనకు చేయుటకు ఇచ్చిన పని మనం చేస్తున్నామా లేదా? ఆదివారం దిన ఆరాధనకి మనం వస్తున్నామా లేదా? ఆయన చెప్పిన అంశాల్లో మనం పాల్గొంటున్నామా లేదా? సంఘ కార్యక్రమంలో మనం పాల్గొంటున్నామా లేదా? మన చేయుటకు సంఘంలో ఏదైనా ఇచ్చే అంశాన్ని మనం చేయగలుగుతున్నాం లేదా? అట్టి విధంగా చెప్పే విధంగా మనము ఉండాలన్నమాట. ఈ అంశం ఎక్కడ అడుగుతాడు? పైకి వెళ్ళాక మనల్ని అడుగుతాడు అన్నమాట. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరచను. భూమి మీద దేవుణ్ణి మహింపరచారు. మనం భూమి మీద దేవుణ్ణి మహింపరుస్తున్నామా లేదా? ఈ అంశాన్ని మనం అక్కడ చెప్పవలసిన అవసరత మనకు ఉంటుంది. మనకున్న సమయంలో ఇవన్నీ ఆలోచించుకొని మనము ముందుకి వెళ్ళాలన్నమాట. అదేవిధంగా ఆదికాండము 4:12 చూడండి, నువ్వు నేలను సేతపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకీదు, నువ్వు భూమి మీద దిగులు పడొచ్చు, దేశదిమ్మరవై ఉందుదు. అక్కడ ఏంటైంది? హేబెల్ని కయ్యాను చంపేశాడు. అసలు జరగాల్సింది ఏంటి? వారిద్దరూ ఎదిగి భూమిని ఫలించి భూమిని అభివృద్ధిపరిచి దేవుడు ఆల్రెడీ అక్కడ ఆదాముకి హవ్వకి ఇచ్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? తను అసూయతో తన తమ్ముడిని చంపేశాడు అనమాట. అప్పుడు దేవుడు అక్కడ నువ్వు నేలను సేదపరిచినప్పుడు అది తన సారమును ఎక్కువదు. ఈ రోజుల్లో కూడా మనం దేవుని యొక్క పని మనం చేయలేకపోతే, దేవుని విషయాల్లో మనం పాల్గొనలేకపోతే, దేవుని చిత్తానుసారంగా మనం వెళ్ళలేకపోతే మన యొక్క ఏదైనా మన అంశాలు కూడా ఇటు విధంగానే ఉండిపోతాయి అన్నమాట. నువ్వు భూమి మీద దిగులు పడుచు మరి మనకి దిగులు అన్నది ఈ లోకంలో మనకి దేవుడు చూపిస్తాడు. అదేవిధంగా మనకి పైకి వెళ్ళినప్పుడు కూడా దిగులు అన్నది కలుగు చేస్తాడు అన్నమాట. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని మనం, దేవుడిచ్చిన అంశాలను మనము చక్కగా వాటిని కాలానుసారంగా మనము దాన్ని నడవలసిన అవసరం అయితే మనకి ఉందని మనము తెలియజేసుకుంటాం. ఎటువంటి పని అయినా సరే, ఏ పని అయినా సరే మనము మన సాయశక్తుల యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే చెప్పారో మనం అదే విధంగా మనము మనకు చేయమట్టుకు ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపము లేకుండా చేయము, నీవు పో పాతాళమునందు పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. ఈ పని ఎక్కడ చేయాలా? మనం భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే చేయాలి. మనం చనిపోయిన తర్వాత మనం ఏమీ కూడా చేయలేం. దేవుని మహింపరుద్దాం, అక్కడికి వెళ్ళి మహింపరుద్దాం అంటే అక్కడ మహింపరచడానికి ఆయన అవకాశం ఇవ్వడు. ఎక్కడ మహింపరచుకోవాలి, ఎక్కడ మనం పూజించాలి, ఎక్కడ ఆరాధించాలంటే మనం ఈ యొక్క భూమి మీద బతుకున్న దినాల్లో మాత్రమే మనం ఆరాధించగలం, మహింపరచగలం, చేయగలం. అది దేవుని చిత్తానుసారంగా చేయమట్టుకు ఏ పని అయినా సరే మనం దేవునికి ఆ యొక్క సమయాన్ని మనము శక్తి లోపం లేకుండా మనము చేయగలిగే స్థితి మనకు కలగలమాట. మన శక్తి లోపం ఉండకూడదు. దేవుడు సాయం చేస్తాడు. ఒక కాటేజ్ పేరు పెట్టుకుంటున్నావా, డబ్బులు లేవు, నీకు ఒక మేలు జరిగింది, కాటేజ్ పేరు పెట్టుకోదాం అనుకుంటున్నావు దేవుని మహింపరచడానికి, ఇక డబ్బులు లేవు, ఆగిపోయావు అనుకో అని నువ్వు దేన్ని చూస్తున్నావు? డబ్బులను చూస్తున్నావు కానీ దేవుని మహింపరచడం చూడట్లే.
అంశం అర్థమైందండి. డబ్బుల గురించి నువ్వు ఉండిపోతున్నావు. అంటే సంఘానికి ఏదో పెట్టాలి, సంఘం ఏమైనా అడుగుతుందా? దేవుడైనా అడుగుతాడు నీకు, నువ్వు నాకేం పెట్టలేదు, మా పిల్లలకి ఏం పెట్టలేదు. ఆ సమయానికి ఎవరికో మనసు తెలుస్తుంది, లేకపోతే నీకే అవకాశం ఉండొచ్చేమో. ఇప్పుడు అంతకీ లేదు, అప్పు చేయి. నువ్వు వేరే వేరే పనులకి అప్పులు చేసే వ్యక్తివి, దేవుణ్ణి మహింపరచడానికి నువ్వేం పని చేయి, అప్పు చేయలేవా? అక్కడ అంశం ఏంటి? దేవుడు మేలు చేశాడు నీకు. ఆ మేలుని సంఘం ద్వారా దేవునికి మహింపరిచే అంశాన్ని మనం చూసుకుంటే, చేయమట్టుకు నీవు ఎంతవరకు చేయగలవో. వాళ్ళు వచ్చిన గ్లాస్ నీరు ఇవ్వలేవా? నీ అంశం ఏమన్నా దేవుణ్ణి మహింపరిచే మనసు నీకు ఉండాలి, కానీ భోజనాలు పెట్టాలి, లేకపోతే వచ్చిన వాళ్ళకి ఇవ్వకపోతే బాగోదు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? అక్కడ నువ్వు ఆగిపోతున్నావు. మళ్ళీ నువ్వు అక్కడ దేవుడికి మహింపరచట్లేదు, కృతజ్ఞత చెప్పట్లేదు. ఏం నీ మట్టుకు నువ్వు చెప్పించుకుంటున్నావు అంటే, దేవుడు ఏం చేయాలి? ప్రతి విషయంలోనూ కృతజ్ఞత అర్పణలో మహిమలు అర్పించమంటున్నాడు. మనం ఆ విధంగా ముందుకు పోవాలి. దేవుని మహింపరచడం ముందు ఏం శక్తి లోపం లేకుండా మన శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు మనం శక్తి మన లోపం లేకుండా మనం చెయ్యాలి. తర్వాత దేవుడు మనకి కంపల్సరీగా సహాయాన్ని మనకి ఇస్తాడనమాట. ఆ సమయాన్ని, ఆ మేలు మేలు చేసినందుకు ఆ సమయాన్ని మహింపరచుటకు మనం దేవుడికి అప్పగించాలి. లేకపోతే మన యొక్క శక్తి లోపం అన్నది అక్కడ చూపించగలుగుతుంది అన్నమాట. అదేవిధంగా మనం అంటే అక్కడ ఎందుకు మేలు చేయంటే, అక్కడ చూడండి, ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ ఐగుప్తు నుండి తీసుకెళ్ళడానికి మహా అయితే 40 రోజులు పడుతుంది. కానీ ఎన్ని రోజులు పట్టింది? 430 రోజులు. ఒక డేస్కి కాల్ చేసుకుంటే సమయం 40 రోజుల్లో 40 సంవత్సరాలు. 40 రోజుల్లో తీసుకెళ్లాల్సింది 40 సంవత్సరాలు. అంటే చూడండి, అక్కడ ఈ సమయం చూడండి ఎంత అంటే, సమయాన్ని దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రతి విషయంలో కూడా దేవుడిని వాళ్ళు ఏం చేశారు? వ్యతిరేకిస్తూ, దూషిస్తూ, ఎల్లప్పుడూ కూడా సొనుగుతూ వారి యొక్క జీవితాలని అక్కడ చూపించారు. దాన్ని బట్టి వాళ్ళకి దేవుడు శిక్షని ఇట్లా విధించాడు అన్నమాట. అదే 2 రాజులు 21 చూసుకుంటే, 2 రాజుల గ్రంథం 21 చూడండి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అదే 2వ చూడండి. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనమును చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను. ఎందుకంటే తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టించి ఇశ్రాయేలు రాజు అయిన అహబు చేసినట్లు దేవతా స్తంభములు చేయించి నక్షత్రములు మొక్కి వాటిని పూజించుండెను. ఈ నక్షత్రాలని వాటిని మనం దేశ సమయాల కాలం చేసినట్టు మనకు సృష్టిస్తే, ఇక్కడ ఏం చేశారు ఇప్పుడు మనష్షే రాజు? వాటిని దేవతల కింద చేసి వాటిని విగ్రహారాధనల కింద అక్కడ పూజించాడు అనమాట. దాన్ని బట్టి అక్కడ దేవుడు వారికి, ఆ తర్వాత చదువుకుని వెళ్తే మనకి అక్కడ మొత్తం వారికి శిక్ష అనేది విధించాడు అనమాట. ఎన్ని సంవత్సరాలు చేయాలంటే 55 సంవత్సరాలు ఆ విగ్రహారాధనలో ఉండిపోయారు. 50 సంవత్సరాలు విగ్రహారాధనలో ఉండిపోయారు. ఆ సమయం అంతా వృధా చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు నాశనానికి దారి తీసాయి అన్నమాట. శిక్షకి దారి తీసాయి. ఒక చెరకి తీసుకుని వెళ్ళిపోబడిపోయారు. అంటే ఒక వ్యక్తి చేసిన పని, ఒక జనం చేసిన పని, వారి కుటుంబాలు లాగా జనాంగం కూడా వారు చేసిన సమయం వృధాని దేవుడు తర్వాత వాళ్ళకి చెర అన్నది చూశారు అన్నమాట. అలాగే రోమపత్రిక 15:4 మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? ఇవన్నీ కూడా తెలుస్తాయి లేవా? ఇలా చెయ్యాలని తెలుస్తుందో లేదంటే కంపల్సరీ తెలుస్తుంది. ఎక్కడొక్కడ మనం వింటాం, చదువుతాం, లేకపోతే చూస్తాం, ఇవన్నీ చేస్తాం, కానీ మనం మారం. అవకాశాన్ని కేవలం మనకే స్వేచ్ఛ జీవితాన్ని మనకి దేవుడు ఇచ్చాడనమాట. మరి దాంతో జీవితాన్ని మనం దేవుడు ఏదైతే సమయాన్ని, కాలాన్ని మనకి ఇచ్చాడో దాన్ని మనం అటు విధంగా మనం వినియోగించుకోవాలన్నమాట. 15:4 యాలనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ
మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఇప్పుడు పూర్వకాలంలో జరిగి చెప్పుకున్నాం కదా, ఇశ్రాయేలు ప్రజల్లో జరిగినవి, అది ఒక మనష్య రాజు అని చెప్పిన, మరి ఇవన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయి? ఇవి ఎందుకు మనం చదువుకుంటున్నాం? ఇవి ఎందుకు ధ్యానిస్తున్నాం అంటే, ఇవి అప్పట్లో ఇలా చేశారు, ఇలా చేస్తే ఈ యొక్క శిక్ష అన్నది ఉంటుంది. ఒకవేళ దీనికి కాకుండా మంచిగా మనం చేస్తే, దేవుని దృష్టి ఏదైతే చిత్త ప్రకారం మనం చేస్తే మనకి ఆశీర్వాదాలు అన్నవి ఉంటాయి. మన యొక్క అంశం నిరీక్షణ అన్నది మనకి కలుగుతుంది. నిత్యము కూడా మనం దేవుని మహింపరచడానికి మనకి అవకాశం ఉంటుంది అనేసి తెలియజేస్తాం. ఎందుకంటే ఏలైనగా ఓర్పు వల్ల లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడివన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము, మనకి బోధ, మనకి బుద్ధి, జ్ఞానం అది కలుగుటకు ఇవన్నీ రాయబడ్డాయి. ఈ సమయంలో ఇక్కడ నిత్యం నేను కూడా అదే మనం కూడా చేసుకుంటున్నాం అన్నమాట. అనేక మార్లు మనం చూస్తాం, వింటాం, ఎవరైనా యొక్క జీవితాన్ని, ప్రవర్తిస్తున్న జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇలా ఉంటే దేవుళ్ళు బాగుంటుందని మనం చూస్తాం. మనకు అన్ని గ్రహింపులు వస్తాయి, కానీ మనం ముందుకి వెళ్ళడానికి మనకి మనస్సు రాదన్నమాట. కాబట్టి మనకి అన్ని కూడా బోధకలుటికే మనకి తెలియజేస్తున్న ఈ అధ్యక్షాలు మనం గమనించాలన్నమాట. అదేవిధంగా మరి ఎలాగుండాలంటే, ఆదికాండం 4:10 అక్కడ కయ్యను హేబెల్ చంపేశాడు, కానీ ఆయన రక్తం ఏం చేస్తున్నాడండి? 4:10 నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? సరిపోదు, ఏం చేస్తుందంటే రక్తం మొరపెడుతుందట. అంటే హేబెల్ ఎంత విశ్వాసంతో ఉన్నాడు చూడండి. ఆయన చనిపోయిన ఆయన రక్తం మాట్లాడుతుందట, మొరపెడుతుందట. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని కార్చాడు. కేవలం మనల్ని పరిశుద్ధపరచుటకు, మన పాపాలను కడుటకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి శిలువ మీద మరణించి మనల్ని ఆయన ద్వారా విశ్వాసాన్ని కలుగజేసి మనకి నిరీక్షణ అన్నది, రక్షణ అనేది కలుగజేసి ఉన్నాడు దేవుడు. ఆయన ఇప్పటికి కూడా మనకి ఇస్తున్న సమయాన్ని ఇంకా ఏముంటే మనం మార్చుకొని మనము ముందుకి వెళ్ళాలన్నదే. ఎలాగైతే హేబెల్ రక్తం అక్కడ మొరపెట్టుచున్నదో, ఇప్పటికి కూడా యేసుప్రభు రక్తం మనల్ని పాపాలని కడుగుతూనే ఉంటుంది అన్నమాట. మనం మారు మనిషి బట్టి కాలాలు, సమయాలు దేవుడిచ్చినవే. ఎప్పుడో జరిగిన ఆ యొక్క అంశాన్ని బైబిల్లో ఎందుకు రాయించారు? ఇప్పుడు మనం ఎందుకు చదువుకుంటున్నాం? బుద్ధి, బోధ కలుగుటకు. కాబట్టి మనం ప్రతిదీ కూడా దేవుని విషయంలో చెప్పుకోవాలి. అది 5వ అధ్యాయము 23-24 వచనంలో అక్కడ చూస్తే మనం ఇంతకుముందు హేబెల్ విశ్వాసం చూస్తాం. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హనోకు ఏం చేశాడంటే, మనల్ని సాధారణమైన వ్యక్తి దేవునితో మాట్లాడుతూ ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు. అంటే దేవుని ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రార్థన చేస్తూ, మహింపరుస్తూ, దేవుడు ఏదైతే చెప్పాడో అవి చేస్తున్నాడు. కాబట్టి మరి దేవుడు అనుకున్నాడేమో, కిందకి ఎంతమానం నేను రావడం ఎందుకు, హనోకు లేకపోతే నేను ఉండలేను, పైకి పట్టుకెళ్ళిపోయాడేమో. దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడు. చూడండి, అంటే దేవుడితో నడిస్తే ఎలా ఉంటుంది, దేవునితో లేనప్పుడు ఎలా ఉన్నా కొన్ని మనం చూసాం బైబిల్ వాక్యంలో. మన ఈ రాత్రి కాలంలో మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఏంటంటే, మనం దేవునితో నడుస్తామా లేదా, మనం దేవునితో ఇంతకాలం ఏమైనా సమయాన్ని మనం ఇవ్వలేకపోయామా లేదా. అలాగే మనం చాలా చూస్తాం. ఆదికాండంలో అబ్రహాం గారిని, విశ్వాసుల తండ్రి. అదేవిధంగా మనం చాలా మంది ఈ యొక్క బైబిల్లో మనకి దేవుడు రాసిపెట్టి ఉంచాడు. దేనికి? బుద్ధి కలుగుటకు. 2 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనంలో మనం చివరికి మన క్రైస్తవులకు వచ్చిన తర్వాత మొట్టమొదటి మనం చదువుకునే అవసరమే. కాలం నెరిగి మన విశ్వాసంలోకి వచ్చిన మరింత రక్షణ అవసరము మనకి ఉన్నది. మనంత రక్షణగా మనం ఉంటే మనం 2 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడ ముట్టించుతుని, విశ్వాసము కాపాడుకుంటుని,
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. చూడండి, పౌలు గారు చెప్తారు మాట. చూడండి, మంచి పోరాటం. ఎప్పుడు దేవునికి మనము ఆ కాలాన్ని, సమయాన్ని దేవునికి మనం పరిశుద్ధంగా మనం సమర్పించుకున్నప్పుడు, ఆయన చెప్పిన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు, పౌలు గారి వలె మనం కూడా మంచి పోరాటము పోరాడదని, నా పరువు కనముట్టించిందని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు అక్కడ ఈ దినము నీతి గల న్యాయాధిపతి ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి మనకందరికీ ఈ ప్రత్యక్షత ఎవరైతే చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఆ యొక్క అంశాలని ఉంచాడనేసి మనకి తెలియపరచుకుంటాం. రాత్రికాల మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనకు కలిగిన ఈ యొక్క గొప్ప రక్షణ మనము తుది వరకు మనము కొనసాగించగలుగుతున్నాం లేదా? మనకి ఇచ్చిన ఈ యొక్క ఆయుష్ని బట్టి, సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి దేవుడిని మనం ఎక్కువగా మహింపరుస్తున్నాము లేదా? ఆయన చిత్తానుసారంగా మనం నడుస్తున్నాము లేదా? ఎలా పడితే అలాగే మహింపరుస్తున్నాం, ఎలా పడితే మన ఇష్టానుసారంగా చేసిస్తే అది కాదు. వాక్యానుసారంగా ఆయన చిత్తం ఏంటి చెప్తుందో దాని ప్రకారం చేస్తున్నాము లేదా? అంశాలని మనం పరిశోధించి, పరీక్షించి, తెలుసుకొని మనము సరి చేసుకుంటూ ముందుకి వెళ్ళాలన్నమాట. మారు మనసు మనం పొందుతూ ఉండాలి. ఎవ్రీడే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ యూ హ్యావ్ టు చేంజ్ అవుతూనే ఉండాలి. లేకపోతే మనం ఏదో నీటిలో మునిగిస్తాం కదా, బాప్తిస్మం ఇస్తుంది కదా, మనం రక్షణ పడిపోయి మనకి ఏం చేసినా పర్లేదంటే అది తప్పు. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ యొక్క మాటల ద్వారా, దేవుని మాటల ద్వారా మనందరం కూడా మనం ఆయన చేసిన బోధన బట్టి గ్రహించి మనం బుద్ధి కలిగించుకొని ఆయన చిత్తానుసారంగా మనందరం కూడా నడవడానికి మనం ప్రయత్నిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, సంఘములకు, సోదరి కుటుంబకు, ముఖ్యంగా పద్మాక్షి గారి కుటుంబానికి వందనాలు చెల్లించుకుంటూ సమయాన్ని సహోదరులకి అప్పగిస్తాం.